అండి, అందరికి నమస్తే. నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు పబ్లిక్ రిపోర్టర్. ఒలుగుంద మండలం సంబంధించి దేవరగట్టులో అతి ముఖ్యమైన ఘట్టం దేవరగట్టులో గురవయ్యలు గొలుసులు తెంపుట అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. అంటే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా గురవయ్య గొలుసులు తెంపడం ఇది ఆనవాయితీగా కొనసాగుతుందన్నమాట. దాని గురించి ఎలాంటి విశేషాలు, ఆ గొలుసులు తెంపిన గురవయ్య మన దగ్గర ఉన్నారు. ఆ స్వామి గురించి మాట్లాడదాం. అంటే ఆయనకి తెలుగు రాదు సరిగా, ಕನ್ನಡలోనే ಮಾತಾಡೋದು. ಸ್ವಾಮಿ ನಮಸ್ಕಾರ ಸರ್. ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ, ನಿಮ್ಮ ಹೆಸರು ಸ್ವಾಮಿ? ನಮ್ಮ ಹೆಸರು ಗಾದಲಿಂಗಪ್ಪ. ಸ್ವಾಮಿ ಹೇಳ್ರಿ, ನೀವು ಎಷ್ಟು ವರ್ಷಲಿದ್ದ ಈ ದೇವರಗಟ್ಟಲಿದ್ದ ಗೊಲಸು ತೆಗಕತ್ತೀರಿ? ನೀವು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನೀವು ಇದು ಮಾಡಕತ್ತೀರಿ ಸರ್? ನಾವು ಪೂರ್ವ ನಿಂಚ ಮಾಡಕತ್ತೀವಿ. ನಮ್ಮ ತಾತ ಮುತ್ತಾತ ನಾವು ಅವರ ಹೋದ್ಮೇಲೆ ನಾವು ಇವಾಗ 15 ವರ್ಷ ಆಯ್ತು ನಾವು ಮಾಡೋಕೆ ಕೆಲಸ. ದೇವರಗಟ್ಟಲನ ಬಲ್ಲೂರು ಗ್ರಾಮ, ಆಲೂರು ಮಂಡಲ, ಆಲೂರು ತಾಲೂಕು, ಕರ್ನೂಲು ಜಿಲ್ಲಾ. నా పేరు ಗಾದಲಿಂಗಪ್ಪ. ಸ್ವಾಮಿ, ಆದರೆ ಈ ಗೊಲಸು ತೆಂಪದಾಗ ನೀವು ಹೆಂಗ ಪವಿತ್ರವಾಗಿ ಇರ್ತಿದ್ರಿ? ನಿಮ್ಗೆ ಏನೇನೋ ಅಸಲು ದೇವರು ಎಲ್ಲ ಹೆಂಗೆ ಮಾಡ್ತಾರೆ ಸರ್? ದೇವ್ರ ಮಹಿಮ, ದೇವ್ರು ನಮ್ದಾಗ ಏನಿಲ್ಲ. ದೇವ್ರ ಮಹಿಮ, ದೇವರು ಮೇಯಕ್ಕೆ ಬಂದಾಗ ಅದು ಆ ಟೈಮ್ ಹೋಗ್ಬಿಡ್ತೈತೆ. ಅಂದರೆ ಈ ವರ್ಷ ಎಷ್ಟು ಗೊಲಸು ಎಷ್ಟು ಟೈಮ್ಗೆ ತೆಗೆದುಕೊಳ್ತೈತೆ ಸರ್? 2 ಡೇಟಿಗೆ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. 9-10ಕ್ಕೆ ಗೊಲಸು ಕಟ್ಟಾರ. 2 ಡೇಟಿಗೆ ಹೋಗ್ಬೋದು. ಅಂದರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋದ್ರೆ ಶುಭ ಪರಿಯಮನ ಹೆಂಗ ಸ್ವಾಮಿ? ಬೆಳೆ 2 ಡೇಟಿಗೆ 3 ಡೇಟಿಗೆ ಹೋದ್ರೆ ಬೆಳೆ ಮಳೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಸ್ವಲ್ಪ ತದಸಿದ್ರೆ ಬೆಳೆ ಮಳೆ ಚೆನ್ನಾಗಿರೋಲ್ಲ. ಅಂದರೆ ಹೋದ ವರ್ಷದಿಂದ ಈ ವರ್ಷಕ್ಕೆ ತೇಡ ಅನ್ಸ? ಹೋದ ವರ್ಷ 3 ಡೇಟಿಗೆ ಹೋಯ್ತು, ಈ ವರ್ಷ 2 ಡೇಟಿಗೆ ಹೋಯ್ತು. ಅಂದರೆ ಹೋದ ವರ್ಷಕ್ಕೆ ಹೆಂಗ ಬೆಳೆ ಬಂತು, ಈ ವರ್ಷ ಸ್ವಲ್ಪ ಮಳೆ ತೊಂದರೆ ಐತೆ. ಅದು ದೇವ್ರ ಸಂಸ್ಥೆ. యారు మాట్లాడుతుంది. దేవరగట్టులో గొలుసులు గురవయ్యలు గొలుసు తెంపడం సంబంధించి మరొకరు మన కొన్ని విషయాలు ఆయన కూడా తెలియజేస్తారు. నమస్తే. మీ పేరు? నమస్తే. మా పేరు గణాచారి గోపాల్ అని మాట్లాడేది. ఏ ఊరు? మంది తాళూరు, బొల్లూరు అంతా మామంతా ఈడే ఉండేది. ఈడే స్వామివారి సేవలు చేసుకుంటా ఈడనే ఉంటాం మేము. ఈ పూజ తర్వాత, కార్యక్రమం తర్వాత మన ఊరికి మేము పోతాం అన్నమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు దేవరగట్టులో మీ గొలుసులు తెంపేది మీ ఊరు నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం తెంపుతుంటారా? గురవయ్య స్వామి సంబంధించి వంశపరం నుంచి ఒకవేళ గొలుసులు తెంపేటప్పుడు మీరు ఎలాంటి నిష్ఠభరితులు ఉంటారు? ఒక్కొక్కసారికి తెగిపోతే గొలుసు ఎలా ఉంటుంది? 2 సార్లు గొలుసు తెగిపోతే ఎలా ఉంటుంది? దాని గురించి మీకు తెలిసినట్టు మీరు చెప్పండి. మేము సంవత్సరము గొలుసు తెంపేది మా శిష్యుడు, వీళ్ళకి గురువులు అవుతాము. ఈతనే తెంపేది తలతలారు నుంచి వచ్చిండది ఇది గొలుసు తెంపదేమో. మొదట వచ్చేసి వీళ్ళ తాత, వీళ్ళ పెద్దయ్య వాళ్ళు మనిషి బాగలేదు కాబట్టి ఈ 15 సంవత్సరాల వెళ్ళి గాదలింగప్ప అనేవారు తెంపుతారు అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, వీళ్ళు తెంపేటప్పుడు ఎట్లుంటారంటే భోజనం లేదు, పాలు పండు నుంచి వీళ్ళు ఆహారం ఏం లేదు. ఆ నిత్య చేసి గొలుసు తెంపే కార్యక్రమం చేస్తారన్నమాట వీళ్ళు. అదే ముఖ్యంగా గొలుసు తెంపేటప్పుడు ఒక్కేటికి 2 ఏళ్ళు తెగినప్పుడు అట్లా ఏమేం జరుగుతుంది సార్? అట్లా ఒక్కేటికి పోతే వాన బాగా కురుస్తుంది, పంట బాగా వస్తుంది. ఒక్కేటికి పోతే 2 ఏట్లకి పోతే మధ్యంగా ఉంటుంది అని మా పెద్దలు అనేవారు. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు పోయింది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? అంటే మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. అంటే వర్షాలు కానీ పంటలు కానీ మధ్యస్థంగా ఉంటాయి. మధ్యస్థంగా ఉంటాయి. ఇప్పుడు మీరు గొలుసులు తెంపుతారు కదా స్వామి, అవి ఇనుపువే లేకపోతే ఏంటి స్వామి? ఇనుపువి. అవి ఇనుపు వచ్చేసి ఉక్కిను అంటారు అన్నమాట. ఉక్కినవి అవే సార్ గొలుసు. దేవరగట్టులో అది భక్తితో చేపట్టబోయే గురవయ్యలు గొలుసు తెంపుట అనే కార్యక్రమాన్ని వాళ్ళు నిష్ఠాగరిష్ఠులై వంశపరంగా వస్తున్నటువంటి గ్రామస్తులే ప్రతి సంవత్సరము దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి భక్తితో గొలుసులను ఒక్కేటికి తెంపితే ఒక రకంగా, రెండోసారి తెంపినప్పుడు జరిగితే అదొక శుభపరిమాణం అని ఇక్కడ మన గురువాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శాంతిమూర్తితో నాగరాజ్, పబ్లిక్ రిపోర్టర్.